హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు ఒక వెరైటీ దమ్ బిర్యానీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. బీరకాయతో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వెరైటీగా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా తినే బిర్యానీల కన్నా కూడా ఇది డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ బిర్యానీకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది, వేరే ఏమీ గ్రేవీస్ అవసరం లేకుండా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా బాస్మతి రైస్ని తీసుకుని ఒక అరగంట లేదా గంట పాటు మనం ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా నానబెట్టేసుకుని పక్కన ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. టైం ఉంటే కనుక ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా కూడా సరిపోతుంది. తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న బీరకాయని తీసుకుని వీటికి అటు ఇటు తొడుములు తీసేసుకోవాలి. ఇలా సన్నగా ఉన్న బీరకాయలు అయితేనే మనకు బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు తొడుములు తీసేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కను లైట్గా తీసుకోవాలి. ఎక్కువ దలసరిగా కాకుండా అక్కడక్కడ తొక్క ఉండేటట్టుగా చూసుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బిర్యానీ మగ్గేలోపు మనకి ఈ ముక్కలు స్మాష్ అయిపోకుండా ఉంటాయి ఇలా కొద్దిగా తక్కువ ఉన్నవి తీసుకుంటే. అలాగే బీరకాయలు చేదు ఉన్నాయో లేదో కంపల్సరీ చూసుకుని తీసుకోండి. ఏదైనా చేదు వస్తే కనుక మొత్తం బిర్యానీ అంతా కూడా పోతుంది. చూసారు కదా, ఇలా బీరకాయలను ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత వీటిని ఒక అంగుళన్నర వరకు పొడవున కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని సన్నంగా పొడుగ్గా ఉన్న బీరకాయలు అయితే కనుక మనకు ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. ఇలా ప్లస్ సింబల్లో ముక్కలు అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. దలసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి. చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, లవంగాలు, మిరియాలు, అలాగే బిర్యానీ ఆకుని కూడా వేసుకుని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీరు మసాలాలు తినేదాన్ని బట్టి ఈ మసాలా క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదని తగ్గించుకోవచ్చు. నేను వేసుకున్న మసాలా మీడియం ఘాటుతో ఉంటుంది. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఈ ఆయిల్లోకి వేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బఠానీని మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ బీరకాయ ముక్కలను కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు కమ్మని పెరుగును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మసాలాలు, ఈ బీరకాయ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర తరుగులను కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదు. బీరకాయ ఉడికేటప్పటికి వాటర్ రిలీజ్ అయ్యి మనకు ఈ బీరకాయలు అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇవి ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు రైస్ని బాయిల్ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో 3 లీటర్ల వరకు వాటర్ను వేసుకుని అందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, అలాగే 3 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్. అంటే ఈ వాటర్ మనం టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా అనిపించాలి. దానికోసమని సాల్ట్ ఒక 4 టీ స్పూన్స్ వరకు వేసుకుని తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవనివ్వాలి. ఇలా బాగా మసులుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒక 80 to 90% వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ కుక్ అయ్యేలోపు మిగతా రైస్ కుక్ అయ్యి పొడి పొడిగా వస్తుంది. చూసారు కదండి, ఇలా మనకు రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పలుకు పట్టుకుని ఇలా నలిపి చూస్తే మనకు ఇలా మెత్తగా అనిపించాలి. అదేవిధంగా కొద్దిగా పలుకుగా కూడా ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో
ఒక స్టైనర్ లేదా ఒక సట్రం తీసుకుని వాటర్ని డ్రైన్ చేసేసుకుంటూ ఓన్లీ రైస్ నొక్కితే తీసుకుని మనం పక్క స్టవ్ మీద ఉడకబెట్టుకుంటున్న ఈ కర్రీ మిశ్రమంలోకి లేయర్ బై లేయర్గా వేసేసుకోవాలి. చూసారు కదా, బీరకాయ ముక్కలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ రైస్ని ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అలా అంతా కూడా రైస్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో రైస్ని అంతటినీ కూడా వేసేసుకున్న తర్వాత పైన అంతా సమానంగా చేసేసుకుని మనం రైస్ ఉడికించిన వాటర్ కూడా కొద్దిగా ఉంచుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు, తర్వాత మనం కలర్ కోసం కొద్దిగా పసుపు తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని ఎల్లో కలర్ వాటర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఏమీ వేసుకోకుండా హెల్తీగా ఇలా పసుపు రంగు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా రైస్ ఉడికించుకుని వాటర్ని కూడా ఇలా అంచుల నుంచి వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా పైన వేసుకుని అంతా కవర్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుని తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక 10 మినిట్స్ వరకు దీనిని కదపకుండా ఉంచాలి. అలాగే ఈ బిర్యానీ గిన్నెని ఒక పెనం మీద పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక మనకు బిర్యానీ మాడిపోకుండా వస్తుంది. డైరెక్ట్ స్టవ్ పై కన్నా కూడా ఇలా పెనం పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయి ఒక 10 నిమిషాలు ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి దీనిని వేడివేడిగా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ బీరకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బీరకాయ కూడా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఒక ముద్ద ఇలా బిర్యానీ తిని కొద్దిగా బీరకాయ ముక్కను కరుక్కుని తింటే సూపర్ ఉంటుంది. ఇలా వెరైటీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలా బిర్యానీని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. ఎవరు కూడా ఇలా బీరకాయతో ట్రై చేసి ఉండరు నాకు తెలిసి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఆనియన్ రైతా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీ చల్లగా రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎప్పుడు చేసుకునే బిర్యానీల కన్నా కూడా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ దమ్ బిర్యానీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సండే టైము ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.